తమ్ముళ్ళో చెల్లెళ్ళో, యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించటం సాధ్యం. యవ్వన ప్రాయంలో నీతి మాలిన జీవితానికి దూరంగా జీవించటం సాధ్యం. ఎలా సాధ్యం? ఎప్పుడు సాధ్యం? దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు సాధ్యం. 7వ వచనం, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. కావున అని అర్థం ఏమిటి? ఎప్పుడున్నాడట? ఎప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట? అడ్డమైన పనులు చేస్తున్నప్పుడా? అమ్మాయిలు కూడా పడుతున్నప్పుడా? అపవిత్రమైన అలవాట్లకు బానిస అయిపోయినప్పుడా? కాదండి. 6వ వచనం, అతడు యెహోవాను హత్తుకొని, ఏమిటట? యెహోవాను గట్టిగా పట్టేసుకున్నాడట. ఎవరు? హిజ్కియా. ఏం చేశాడు? దేవుణ్ణి గట్టిగా పట్టేసుకున్నాడు. అయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నేనేమీ చేయలేను, నువ్వు లేకుండా ఈ పరిపాలనను నేను కొనసాగించలేను. గట్టిగా దేవుణ్ణి పట్టేసుకున్నాడట. తమ్ముళ్ళో చెల్లెళ్ళో సహోదరి సహోదరులు, ఇదే మనం చేయాలి. చదువులో విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి. ఉద్యోగంలో విజయం సాధించాలనుకుంటున్నారా? ఉన్నతమైన స్థితికి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? దేవుని గట్టిగా పట్టుకోండి. నువ్వు చేసే వ్యాపారంలో, వ్యవసాయంలో, వృత్తిలో ఉన్నతమైన స్థితికి చేరాలని ఆశపడుతున్నారా? దేవుణ్ణి పట్టుకోండి. ఆయన మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ వృత్తిలో, మీ వ్యవసాయంలో పార్ట్నర్గా ఎంచుకోండి. యవనస్తుడు అయినటువంటి హిజ్కియా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు.